పులివెందుల ఎలక్షన్ గురించి చెప్పాం కదా, ఇందాక మాట్లాడాం కదా. ప్రజాస్వామ్యంగా ఎలక్షన్లు జరిపింటే పులివెందుల్లో డిపాజిట్లు కూడా రావు టీడీపీకి. అవన్నీ తెలుసుకొని వాళ్ళు సామాన్య ప్రజలను భయభ్రాంతులను చేసి పక్క జిల్లాల నుంచి పక్క మండలాల నుంచి జనాలను రప్పించి రిగ్గింగ్ చేసుకొని గెలిచారు. ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ జరిగింది లేదు. జెడ్పీటీసీ ఎలక్షన్ పులివెందుల్లో అది పక్కా రిగ్గింగ్ ఎలక్షను. అది అసలు గెలుపే కాదు. ఇలాంటి గెలుపు ఆడవాళ్ళు కూడా గెలుస్తారు. ఇది మగవాని రాజకీయం కాదు. మగవాని రాజకీయం చేసి గెలిస్తే అది గెలుపు అంటారు. చూస్తున్నారు అంటే రాబోయే రోజులు ఎలా ఉంటుంది అంటారు మీ అభిప్రాయం? 2029లో కూడా ఎలక్షన్ రాబోతుందని అంటే ఒకవేళ జమిలీ ఎలక్షన్ కానీ మామూలు ఎలక్షన్ జరిగింది. ఈసారి ఎలక్షన్ జమిలీ రాని, 2019లో ఎలక్షన్ 2029లో ఎలక్షన్ రాని, జగన్ ప్రభంజనం మామూలుగా ఉండదు. ప్రతి సామాన్యులు గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు ప్రతి నెల ఏదో ఒక పథకం కింద పేద ప్రజలకు డబ్బు అందింది, సంక్షేమం అందింది, అభివృద్ధి జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు ఇప్పటికి 1.5 సంవత్సరం పైన అవుతుంది. ఎటువంటి సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. ప్రజలందరికీ అర్థమైంది. జమిలీ రాని, 2029 ఎలక్షన్ రాని, జగన్ ప్రభంజనం తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. కూటమి కాదు, ఇంకా 4 కూటములు ఏర్పడినా కూడా జగన్ ఒంటరిగానే వస్తాడు. జగన్ ప్రభంజనం తట్టుకునేకి ఎవరి వల్ల కాదు. 11 కాదు, ఈసారి 1 పరిమితం చేస్తా అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఈసారి 11 కాదు, జగన్ 1 పరిమితం చేస్తాడు. అదే పవన్ కళ్యాణ్ కూటమి కాళ్ళు పట్టుకొని, బీజేపీ కాళ్ళు పట్టుకొని, చంద్రబాబుని అడ్డం పెట్టుకొని ఏదో ఈసారి సీటు వచ్చినాయి. ఆ ఒక్క సీటు ఆయన నిలబడిన చోట, ఈసారి 19లో పవన్ కళ్యాణ్ నిలబడిన చోట ఆ ఒక్క సీటు గెలుచుకుంటే పవన్ కళ్యాణ్ మగోడే. అంతే. ఈసారి 2029 ఎలక్షన్ అలాగే ఉంటుంది. జగన్ ప్రభంజనం తట్టుకునే పవన్ కళ్యాణ్ గారు